ఒకటి చెప్పన, బీసీలు ఇప్పటికైనా మేల్కోండి. ఈ రాజకీయం ఎలా జరుగుతుందో విచిత్రంగా చూస్తున్నారు కదా. అది మీరు అరికట్టాలి అంటే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అదేంటి అంటే మీరు కూడా మీ హక్కుల కోసం పోరాడండి. మీ రాజ్యాన్ని మీరు తెచ్చుకోండి. ఈ ఆళ్ళీళ్ళు మీకు ముష్టేసేదేంటి? ఓట్ పర్సెంట్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి వేస్తున్నాం ముష్టి, కానీ మనం ఒకరితో వేయించుకోకూడదు కదా. మరి ఆలోచించుకో బీసీ, నీ తలరాత నువ్వే రాసుకో. నీకు రాసుకోవటం చేత కాకపోతే భవిష్యత్తు తరాలు కూడా నీకు వేస్తాయి పెద్ద పెద్ద శాపాలు. ఎందుకురా మా బతుకుల్ని ఇలా తగలబెట్టారు? పోరాటం మీకు చేతకానందువల్ల ఈ రోజున మేము అష్ట కష్టాలు పడుతున్నాము. మీ వల్ల మేము ఈ రోజున ఒకరికి బానిసగా బతుకుతున్నాము. దానికి మీరే కారకులు. ఆ రోజు మీరు పోరాడితే అదే పౌరుషం ఈరోజు మాకు వచ్చేది కదా. ఈ రోజున చిటికేసి ఒక రాజ్యాన్ని స్థాపించేవాళ్ళం కదా. మీరు సవటలై మమ్మల్ని కూడా సవటలు చేశారా? మీరు చేతకానోళ్ళై మమ్మల్ని కూడా చేతకానోళ్ళని చేశారా? ఈ పోరాటం కూడా చేతకాని పౌరుషం లేని మనుషుల్లాగా బతికారా? ఇప్పుడు మమ్మల్ని కూడా అలాగే బతకమంటారా అనేసి ఎన్నో అడుగుతారు. అప్పుడు మీరు వినటానికి మనం ఉండమనుకోండి, కానీ ఆత్మలుగా ఎక్కడైనా ఉండి వింటాం కదా. లేదా వాళ్ళ బాధను చూసి మనం కూడా బాధపడాలి కదా అక్కడుండి. అలాంటి మాటలు మనం అనిపించుకోకుండా ఉండాలి అంటే బీసీ మేలుకో, నీ తలరాతని నువ్వే రాసుకో. భవిష్యత్తు తరాలకి కూడా నీ తలరాతని ఒక పౌరుషంగాను బతికేలాగా, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తును అందించేలాగా నువ్వు రాసుకుని వాళ్ళకి రాయి.